మన రాష్ట్ర ప్రభుత్వం అనాథరైజ్డ్ లేఅవుట్స్ ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. ప్రజలందరూ కూడా ఈ 23/10/2025 తేదీ వరకు కూడా ఈ లేఅవుట్ కార్యక్రమాన్ని అంటే అనాథరైజ్డ్ గా ఎవరైనా లేఅవుట్ వేసినా లేదా అనాథరైజ్డ్ గా ఎవరైనా లేఅవుట్ ప్లాట్ కొనుక్కున్నా మీరు సంబంధిత కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుని ఈ లేఅవుట్ ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ఎడల మీ యొక్క లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోవడం అంటే డాక్యుమెంట్ వాల్యూ మీద తగు విధంగా రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ఇది లాస్ట్ ఛాన్స్ 23/10/2025 వరకు మాత్రమే, అంటే ఈ నెల అక్టోబర్ 23, 2025 వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం లోపు మీరు దరఖాస్తు చేసుకుని లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోవడం లేదా లేఅవుట్ ప్లాన్లలో రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగి ఉండాలి. తదుపరి అనంతరం వచ్చిన దరఖాస్తులు కూడా స్వీకరించబడవు. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ ప్రజలకు తెలియపరిచి తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈ డేట్ దాటిన తర్వాత 23 దాటిన తర్వాత వస్తే అది ఆన్లైన్లో కూడా అప్లికేషన్ తీసుకోదు. కానీ ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ రెగ్యులర్ చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. వచ్చే కాలంలో అంటే లేఅవుట్ రెగ్యులర్ చేయకపోతే దాన్ని ఆ లేఅవుట్ని కూడా రద్దుపరిస్తే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ ఇండ్లు కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా బీఆర్ఎస్ అనే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేస్తారు జీవో ఇచ్చిన తర్వాత ఇది కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది కనుక ప్రజలందరూ కూడా వివిధ బిల్డింగ్ యజమానులు అందరూ కూడా లేఅవుట్ యజమానులు అందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని మీరు సక్రమంగా మంచి ఇల్లు కట్టుకుని ఆనందంగా జీవితం గడపడానికి మంచి ఛాన్స్ కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని పురపాలక సంఘ అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుతూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక